నల్గొండ పట్టణ కేంద్రంలో 79వ స్వతంత్ర దినోత్సవ వేడుకలు మహాత్మా జ్యోతిరావు పూలే బీసీ భవన్ నందు చక్రహరి రామరాజు అధ్యక్షతన ఘనంగా నిర్వహించడం జరిగింది. మహనీయుల ప్రాణత్యాగాలతో పోరాటాలు నిర్వహించడంతో మనకు స్వతంత్రం సిద్ధించిందని రామరాజు తెలిపారు. నల్గొండ పట్టణ కేంద్రంలో 79వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు మహాత్మా జ్యోతిరావు పూలే బీసీ భవన్ నందు చక్రహరి రామరాజు అధ్యక్షతన ఘనంగా నిర్వహించడం జరిగింది. మహనీయుల ప్రాణత్యాగాలతో పోరాటాలు నిర్వహించడంతో మనకు స్వాతంత్రం సిద్ధించిందని రామరాజు తెలిపారు. కానీ దేశంలో బీసీలకు మాత్రం న్యాయం జరగలేదని, దానికోసం మరొకసారి పోరాటం చేయాల్సిన అవసరం ఉందన్నారు. బీసీ భవన్లో రిటైర్డ్ అయిన ముగ్గురిని సన్మానించి సంఘంలో సభ్యులుగా హోదా కల్పించారు. కార్యక్రమంలో ప్రధాన కార్యదర్శి నేలపట్ల సత్యనారాయణ, కార్తిక్, న్యూరోహా అధ్యక్షులు కాసోజు విశ్వనాథం, కోశాధికారి సోమమల్లన్న, సీనియర్ ఉపాధ్యక్షులు కేశవైన శంకర్ ముదిరాజ్, ఉపాధ్యక్షులు కాశయ్ గౌడ్, జావీజీ ఇంద్రయ్య, నాగులపల్లి శ్యాంసుందర్, గంజి భిక్షమయ్య నేత, గోకేకార్ శంకర్జీ, వాడపల్లి సాయిబాబా, చొల్లేటి రమేష్, ఎల్లం రాజు, జిల్లా ఆదినారాయణ, పి ఆదయ్య, వెంకటయ్య, శ్యామల, చంద్రశేఖర్, గుంటూరు టి నాగేశ్వరరావు, ఏ ప్రేమ్జీ, దామోదర్, పవన్, మున్నా చరణ్, సైదులు తదితరులు పాల్గొన్నారు. అల్లబెట్టిన తర్వాత ముందు పెట్టేటప్పుడు వినాయక జయ హే భారత భాగ్య విధాత పంజాబ సింధు గుజరాట మరాఠ ద్రావిడ ఉత్కల వంగా వింధ్య హిమాచల యమునా గంగా ఉజ్జల జలధి తరంగా తవ శుభ నామే జాగే तव शुभ आशीष मागे गाहे तव जय गादा जनगण मंगलदायक जय हे भारत भाग्य विधाता जय हे जय हे जय हे जय 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 हे भारत माता की जय भारत माता की जय भारत माता की जय మన యొక్క హిందువులను చూసి కాల్చినటువంటి చంపినటువంటి యొక్క చరిత్ర. దాని తర్వాత మనం యాక్చువల్గా పాకిస్తాన్తో యుద్ధం అవుతుందని అనుకున్నాం. కానీ సరే దాన్ని ఉగ్రవాదంగా దాడి చేసి దాన్ని ఆపడం జరిగింది. అయితే ఇక్కడ దీంట్లో అగ్రదేశాలు ముఖ్యంగా అమెరికా ఆయన కూడా దీంట్లో మన భారతదేశం మీద కట్టడాల కోసం అనేక రకాలుగా మరి నేను చేసినందువల్లనే ఈ పాకిస్తాన్కు ఇండియాకు యుద్ధం ఆగింది అని ఆయనే ప్రచారం చేసుకున్నటువంటి యొక్క చరిత్ర. ఒక అగ్రదేశంగా అన్ని దేశాల మీద ఆధిపత్యాన్ని చెలాయించాలనేటువంటి యొక్క ఆలోచన అమెరికా అధ్యక్షుడికి ఉండి ఆయన ఉన్నది. అయితే మన దేశం ప్రధాని మరి జాగ్రత్తగానే ఆ విషయాన్ని డీల్ చేయడం జరిగింది. ఈ మధ్యనే ఖండించడం కూడా అభిప్రాయం. ఆ రోజు నెహ్రూ గారు, సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు అగ్రవర్ణాల నుంచి కుట్రతోటి ఆ రోజు దేశంలో ఒక వాతావరణం ఉన్న సందర్భంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ దేవుడు లాంటి వాడు ఆ రోజు ఇవన్నీ ఆలోచించి
అందరికీ ఓటకు కల్పించాలి. ఆ ఓటకు కూడా సీక్రెట్ బ్యాలెట్ వేయాలి అనేది మరి వారు మనకు ఓటకు వజ్రాయిని ఇచ్చిండు. కానీ ఆ వజ్రాయిని మనం కాపాడుకోలేకపోతున్నాం. మీద ప్రేమతోటి సగం యూత్ ఎట్లా ఏంది అనే తపన ఎక్కువ ఉంది. బలవంతుగా చేసి జెండా ఆవిష్కరణ చేసి ప్రత్యేక తెలియజేసి త్వరగా కోరుకోవాలని చెప్పి ఇంకా మరి నిండు నూరేళ్ళు ఉండి సంఘానికి సేవ చేయాలని చెప్పి సందర్భంగా కోరుకుంటున్నాం. మరి అంతా పెద్దలు మనకే పార్టీలు ఉన్నాయి కానీ మరి రెడ్డిలకు మాత్రమే ఉంది కూడా. వాళ్ళకు ఏ పార్టీ అయినా ఒకటే అనుకుని ఒకనే గెలిపించుకుంటారు. దయచేసి మరి మనం కూడా మనసులో ఉండాలి. బీసీ అనేది మనోడు గెలవాలనేది కావాలి. కానీ ఈ మీటింగ్ చెప్పినంత మాత్రాన ఎవరు వాళ్ళు హృదయం ఉండాలి, మనోని ఓటేయాలి. ఈ కార్యక్రమం నిర్వహించడం అనేది మన వ్యక్తిగత భావానికి సంబంధించిన బీసీల పార్టీ తరఫున అభిమానం, బీసీ సంఘంని ఒక ఉన్నత స్థాయి తీసుకోవాలనేటువంటి కాంక్షతోటి ఈరోజు సభకు తీసి పనిచేయడం, ఆయన సమస్యలను ఇంతమంది కూర్చొని ఈరోజు సమావేశం ఏర్పడడం అనేది అంటే మన సంఘంలోకి మరి అడ్వకేట్స్ చేయడం అట్లాంటి వాళ్ళు రావడం అనేది అదే కానీ